వేసవి ఉక్కపోతకు సామాన్యులు అల్లడిపోకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక సరికొత్త పథకంతో ముందుకు రాబోతోంది. అదే పీఎం ఏసీ యోజన. ఈ పథకం ద్వారా పేదలకు సబ్సిడీ ధరలకి ఏసీలు అందజేస్తారు. ఈ పథకం ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుంది అన్న విషయంలో ఇంకా స్పష్టత అయితే రాలేదు. అయితే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కసరత్తును వేగవంతం చేసిందని చెబుతున్నారు. అన్ని వర్గాలు ఎండాకాలంలో ఉక్కపోత నుంచి రక్షణ పొందాలన్న ఉద్దేశంతోనే పీఎం ఏసీ యోజన పథకాన్ని తీసుకొస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ వేసవి నుంచి కాకపోయినా వచ్చే వేసవి నాటికైనా ఈ పథకాన్ని అమల్లోకి తీసుకురావాలని కేంద్రం కృతనిశ్చయంతో ఉందని చెబుతున్నారు. అలాగని ఇదేమి గతంలో ఎన్నడూ లేని సరికొత్త పథకమేం కాదు. కొంచెం అటు ఇటులో సబ్సిడీపై ఏసీలు అందజేసే పథకం ఇప్పటికే ఢిల్లీలో అమల్లో ఉంది. ఢిల్లీలో 3 స్టార్ అంతకంటే తక్కువ సామర్థ్యం ఉన్న ఏసీలను ఇచ్చి 60% డిస్కౌంట్ తో 5 స్టార్ ఏసీలను ఇచ్చే పథకం ఒకటి ఢిల్లీలో బాగా పాపులర్ అయింది. ఇప్పుడు కేంద్రం భారీ సబ్సిడీలో పేదలకు ఏసీలను అందించే పథకానికి రూపకల్పన చేయనుంది. వేసవి తీవ్రత ఎట్టికేడు పెరిగిపోతూ ఉండడంతో వారికి ఒకంత చల్లటి కబురు చెప్పాలని కేంద్రం భావిస్తోంది. అలాగే పేదలపై విద్యుత్ భారం పడకుండా ఉండేలా ఈ పథకాన్ని రూపకల్పన చేసి అమలు చేయాలని భావిస్తోంది. వేసవి ఉక్కపోతకు సామాన్యులు అల్లడిపోకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక సరికొత్త పథకంతో ముందుకు రాబోతోంది. అదే పీఎం ఏసీ యోజన. ఈ పథకం ద్వారా పేదలకు సబ్సిడీ ధరలకి ఏసీలు అందజేస్తారు. ఈ పథకం ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుంది అన్న విషయంలో ఇంకా స్పష్టత అయితే రాలేదు. అయితే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కసరత్తును వేగవంతం చేసిందని చెబుతున్నారు. అన్ని వర్గాలు ఎండాకాలంలో ఉక్కపోత నుంచి రక్షణ పొందాలన్న ఉద్దేశంతోనే పీఎం ఏసీ యోజన పథకాన్ని తీసుకొస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ వేసవి నుంచి కాకపోయినా వచ్చే వేసవి నాటికైనా ఈ పథకాన్ని అమల్లోకి తీసుకురావాలని కేంద్రం కృతనిశ్చయంతో ఉందని చెబుతున్నారు. అలాగని ఇదేమి గతంలో ఎన్నడూ లేని సరికొత్త పథకమేం కాదు. కొంచెం అటు ఇటులో సబ్సిడీపై ఏసీలు అందజేసే పథకం ఇప్పటికే ఢిల్లీలో అమల్లో ఉంది. ఢిల్లీలో 3 స్టార్ అంతకంటే తక్కువ సామర్థ్యం ఉన్న ఏసీలను ఇచ్చి 60% డిస్కౌంట్ తో 5 స్టార్ ఏసీలను ఇచ్చే పథకం ఒకటి ఢిల్లీలో బాగా పాపులర్ అయింది. ఇప్పుడు కేంద్రం భారీ సబ్సిడీలో పేదలకు ఏసీలను అందించే పథకానికి రూపకల్పన చేయనుంది. వేసవి తీవ్రత ఎట్టికేడు పెరిగిపోతూ ఉండడంతో వారికి ఒకంత చల్లటి కబురు చెప్పాలని కేంద్రం భావిస్తోంది. అలాగే పేదలపై విద్యుత్ భారం పడకుండా ఉండేలా ఈ పథకాన్ని రూపకల్పన చేసి అమలు చేయాలని భావిస్తోంది.